హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చా సరే శిరసా వహిస్తూ ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా మీకు తెలియజేస్తాను సార్. ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు, కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులను చూస్తుంటే కనుక ఇది సీనియర్స్కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డులు ఎంపిక జరిగింది. దాని కానీ ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీకి కానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత మూడో హీరో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ డిఎన్టీ అన్న మహానటుడు, తెలంగాణ గడ్డ బిడ్డ తాడేపల్లి లక్ష్మీకాంతారావు. తెలంగాణ బిడ్డ ఆయన, అంత గొప్పవాడైనా, ఒక జానపద హీరో, ఒక ఎంజీఆర్, తెలుగు ఎంజీఆర్. ఒకటా రెండా కత్తి కాంతారావు అంటే మామూలు విషయమా? ఓ లక్ష్మణుడు వేసిన, నారదుడు వేసిన, రామారావు గారి తర్వాత అన్ని వేషాలు వేసిన, ఒప్పించి మెప్పించిన మహానటుడు కాంతారావు గారు. అలాంటి కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చి నాకు జన్మ ధన్యం చేశారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలు మీ అందరికీ. నమస్కారం అండి. నమస్కారం సార్. అయ్యా, ఈ దశలో నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ గద్దెర పేరిట. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీరు దండం పెడతాం సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆ నారాయణ మూర్తి గారు.